హాయ్ అండి, అందరికీ నమస్కారము. మా ఛానల్ చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఇవాళ ఈ వీడియో తీస్తున్నామంటే ఇప్పుడు మా సార్ చెప్తాడు, వినండి. ఎందుకు సారు గడ్డి అంటిపెట్టకుండా అట్లేస్తున్నావు? భూమికి పంట అనేది మొలక అనేది మంచిగా రాదు. వరంకి సెంటు పెడితే వరం స్టాప్ అవుతుంది, మొలక బాగా వస్తుంది, నారు బాగా వస్తుంది. అంత పెడితే భూమిలో అన్నీ ఉన్నాయని ఈ వరం కూడా మంచిగా సాప్ అవుతుంది కదా. గడ్డి వరంకేసి అంటి పెడితే వరాలు కూడా మనం తిరిగేటప్పుడు మంచిగా పురుగు పూసి లేకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీ సైడ్ కూడా ఇట్లా అంటిపెట్టకండి. గడ్డి మాత్రం ఎదిరి మొత్తం వరాలకేసి అంటిపెడితేనంటే మంచిగా వరాలు కూడా మంచిగా ఉంటాయి, గడ్డి ఇది కాకుండా. లేకుంటే గడ్డి బాగా వరాలకు అయ్యి మొత్తం ఎలుక కొడుతుంది వర్షం మొత్తము. ఇక మేమైతే అంటిపెడతలేము, చాలామంది అంటిపెడుతుండ్రు, కానీ మేమైతే అంటిపెడతలేము. ఇట్లా ఎదిరి మొలక అయితే అలుకుతాము ఇప్పుడు కరిగెట్టు కొట్టి. చూడండి, మా ఛానల్ చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు సార్. ఇంకా మరి అందరు అంటి పెడుతుండ్రు కదా, నీవు అంటి పెట్టవచ్చు కదా. చూడండి, మీరు కూడా అంటి పెట్టద్దు. ఎందుకంటే మనము రైతులము చాలా కష్టపడుతున్నాము, కానీ గడ్డి మందు చల్లి అసలు గడ్డి మందు అదొకటి, ఇట్లా ఈ మొత్తం కొయ్యన గడ్డి అంటు పెట్టుడు, ఇట్లా సూక్ష్మ జీవనాలు మొత్తం భూమిలో ఇదవుతున్నాయి అంట. అందుకే చెప్తుండ్రు, అందుకే మేము అంటి పెడతలేము. ఇట్లా మొత్తం గడ్డి ఎదిరి వరాలకేసి కొద్దిగా ఆ వరాల గడ్డి కూడా జర్ర కొద్దిగా ఎండినాక మొత్తం ఇట్లా అంటి పెడతాము. ఇక ఇవాళ మా సారు డ్యూటీ లేదు, గడ్డి అయితే ఎదురుతున్నాడు, ఎదిరి మొత్తం అంటి పెడతాడంట. ఈరోజు అయితే కొద్దిగా లీవ్ ఉన్నది నాకు, డ్యూటీకి పోతాడు కదా. నేనే ఇన్ని రోజులు నేనే చూసుకుంటా, ఇక సండే రోజు ఒక్కరోజు నాకు లీవు. చూడండి, చూడండి. అది ఎప్పుడు ఎండాలి వరంకి గడ్డి మరి? ఇక ఇప్పుడైతే మనం కరిగేటకు నీళ్ళు ఇడుచుకోవాలి అంటావు ఇట్లా నొక్కి. చాలామంది అట్లనే అంటి పెడుతుండ్రు. ఆ సేగాకు భూమి అనేది ఇది అవుతుందేమో. పంటలు అందుకే సరిగా వండకొచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా సారు మీకు ఈ ఐడియా ఇస్తున్నాడు. మీలో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ పెట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఇక ఆ ఊరాలకైతే వేస్తున్నాడు. ఈ కొందరేమో ఎడ్లు బర్రెలు ఉన్నోళ్ళు మిషన్తో చుట్టిపిస్తుండ్రు, కానీ మాతో ఒక బర్రెనే ఉన్నది. ఆ బర్రెకు 2-3 బంధాలు అయితే ఎదుర్కొన్నాము. తర్వాత అయితే ఇక మొత్తం ఇట్లా ఊరాలకి అంతా వేసినాము. ఇట్లా ఊరాలకైతే ఇట్లా వేసి అంటి పెడతాం, కానీ బంధాలు అయితే అంటి పెడతలేము. ఇక మొత్తం వరాలది గడ్డి అయితే మస్తు పెద్దగా అవుతుంది కదా, అట్లనే గడ్డి వేసి మొత్తం అంటి పెడితే
ఊరాలకు అనేది గడ్డి అంత ఇదవుతుంది. మనం నడిస్తే కూడా మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా. మనం పురుగు పూసి మనకు మంచిగా ఉంటుంది. మళ్ళీ పంటకు కూడా మొత్తం ఊరాలకు గడ్డి ఉంటే మాత్రం ఎలుకైతే మస్తు కొడుతుంది. ఇక దోమపోటు కూడా ఇది అవుతుంది. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. బాయ్ మరి. ఓకే బాయ్ చెప్పు. బాయ్.